ప్రపంచంలోని టాప్ 1 యూనివర్సిటీలు సగం యూనివర్సిటీలు 500 ఎకరాల లోపే ఉన్నాయని చెప్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో తక్కువ భూమిలో ఉన్నాయి. ఈ విధంగా అసలు మొత్తం ఆక్స్ఫర్డ్ విస్తీర్ణం ఎంత అనుకుంటే 1327 ఎకరాలు. 379 ఎకరాలు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ఉంది. అలాగే అమెరికాలోని MITకి 168 ఎకరాలే ఉంది. 703 ఎకరాలు వాషింగ్టన్ యూనివర్సిటీ ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 1327 ఎకరాలు ఉంది. నోబెల్ గ్రహీతల్ని వ్యాపార దిగ్గజాలు అందించిన విద్యా సంస్థలు ఇలాంటివి ఉంటాయి. చాలా వరకు 16వ శతాబ్దంలో ఏర్పడిన యూనివర్సిటీలు కూడా భారీగా భూములు లేవు. దీని గురించి ఒకసారి చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు పలువురు ప్రముఖులు చదివిన యూనివర్సిటీలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ప్రముఖ యూనివర్సిటీలు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, వాటిని ఎంతమంది విద్యార్థులు చదువుకున్నారు, అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, చైనా తదితర దేశాల్లో ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచ టాప్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఈ యూకేలో ఉంది. దీనికేమో 1327 ఎకరాలు ఉన్నాయి. ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి 1327 ఎకరాలు ఉంది. దీంట్లో దాదాపుగా విద్యార్థుల సంఖ్య 26,000. అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇది 1520 ఎకరాల్లో ఉంది. దీంట్లో 20,980 మంది చదువుతున్నారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ యూఎస్ఏలో ఉంది. దీనికి ఏమో 8,180 ఎకరాల విస్తీర్ణం ఉంది. దీంట్లో 18,446 మంది చదువుతున్నారు. ETH ఇది స్విట్జర్లాండ్ ఉన్న యూనివర్సిటీ. ఇది టాప్ 4లో ఉంది. దీనికి 79 ఎకరాల భూమి ఉంది ETH యూనివర్సిటీకి. కానీ ఇందులో 27,000 మంది చదువుతున్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఇది 370 ఎకరాల్లో ఉంది. కానీ దీంట్లోనే 34,380 మంది చదువుతున్నారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఇది యూకేలో ఉంది. ఇది 34 ఎకరాల్లో ఉంది. దీంట్లో 51,000 మంది చదువుతున్నారు. అలాగే కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ యూఎస్ఏలో ఉంది. 124 ఎకరాల్లో ఉంది. కానీ 2,430 మంది చదువుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఇది యూఎస్ఏలో ఉంది. 299 ఎకరాలే దీనికి ఇస్తున్నాం. కానీ దీంట్లో 29,109 మంది చదువుతున్నారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇది యూఎస్ఏలో ఉంది. దీనిది ఏమో 1,232 ఎకరాలు ఉంది. దీంట్లో దాదాపుగా 2,99,407 మంది చదువుతున్నారు. అంటే దాదాపు 3 లక్షల మంది చదువుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో. దీనికి 1232 ఎకరాల భూమి ఉంది. నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఇది సింగపూర్లో ఉంది. 490 ఎకరాలు. దీంట్లో 31,687 మంది చదువుతున్నారు. అలాగే ఈ IVY లీగ్ యూనివర్సిటీలు అంటే ఇది యూనివర్సిటీలు IVL లీగ్లోని టాప్ యూనివర్సిటీలు అనమాట. ఇందులో అమెరికాలోనే 5 ఉన్నాయి. వీటిలో చదువుతున్న ఎంతమంది అది చూద్దారు. ఈ యూనివర్సిటీలో సీట్లు సంపాదించడం చాలా కష్టం. అయినా సరే వీటిలో ఉన్న ప్రదేశాలు విద్యార్థుల సంఖ్య ఒకసారి చూద్దారు. ఈ కార్నెల్ యూనివర్సిటీ ఉంది కదా, ఇది 745 ఎకరాల్లో ఉంది. ఇది ఇంతాక న్యూయార్క్లో ఉంది. ఉన్న ప్రదేశం అండి కార్నెల్ యూనివర్సిటీ న్యూయార్క్లోని. దీనికి 745 ఎకరాలు ఉంటే 26,793 మంది చదువుతున్నారు. అలాగే కొలంబియా యూనివర్సిటీలో 32 ఎకరాల్లో ఉంది. ఇది బ్రాడ్వే ఆమ్స్టర్డామ్లో ఉంది. 25,914 మంది విద్యార్థులు ఉన్నారు. అదే బ్రౌన్ యూనివర్సిటీ ఇది 146 ఎకరాల్లో ఉంది. రోడ్ ఐలాండ్ యూఎస్ఏలో ఉంది. ఇది 11,005 మంది చదువుతున్నారు. డార్ట్మౌత్ కాలేజీ 269 ఎకరాలు ఉంది. న్యూ హంప్షైర్లో ఉంది. 6,746 మంది చదువుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఇది 299 ఎకరాలు ఉంది. పశ్చిమ ఫిలడెల్ఫియాలో ఉంది. ఇది 28,711 మంది చదువుతున్నారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఇందులోనే 500 ఎకరాల్లో ఉంది. ఇది ప్రిన్స్టన్ న్యూ జెర్సీలో ఉంది. ఇది 8,896 మంది చదువుతున్నారు. ఏల్ యూనివర్సిటీ 1,108 ఎకరాల్లో ఉంది. ఇది కనెక్టివిటీ న్యూ హెవెన్లో ఉంది. ఇది యూఎస్ఏలోని 12,093 మంది ఇక్కడ చదువుతున్నారు. అలాగే హార్వర్డ్కి అన్ని క్యాంపస్లు కలుపుకుంటే 5,667 ఎకరాలు ఉంటుంది. ఇందులో కేంబ్రిడ్జ్ మాసాచ్యూసెట్స్లో ఉంది. ఇది 25,000 మంది ఇక్కడ చదువుతున్నారు హార్వర్డ్ యూనివర్సిటీలో. అలాగే ఈ ప్రపంచంలోని ప్రస్తుతం ఆసక్తికరమైన అంశం ఏంటంటే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల వ్యవహార నేపథ్యంలో ప్రపంచంలోని సెంట్రల్ యూనివర్సిటీలకు ఎన్ని భూములు ఉన్నాయో మనం ఒకసారి విశ్లేషించుకున్నాం. ఈ క్రమంలో ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీలను చూస్తుంటే నోబెల్ బహుమతులు ఇలాంటివన్నీ ఈ యూనివర్సిటీలు చిన్న చిన్న యూనివర్సిటీలు కాదు. కానీ ఇట్లా పెద్ద పెద్ద నోబెల్ బహుమతులు న్యూటన్, స్టీఫెన్ హాకింగ్, బిల్ గేట్స్ అలాంటి వాళ్ళని, బ్రూస్లీ లాంటి కళాకారులని, సినీ క్రీడా ప్రముఖుల్ని ఇలాగ యూనివర్సిటీలు అందించారన్నమాట. ఇందులోని సింగపూర్ యూనివర్సిటీకి 370 ఎకరాలు ఉన్నాయి. అమెరికాలోని 8 యూనివర్సిటీలు, అందులో 5 యూనివర్సిటీలు కూడా 500 ఎకరాల లోపే ఉన్నాయి. అలాగే టాప్ 5 యూనివర్సిటీ అయిన
జ్యూరిక్ స్విట్జర్లాండ్కి 79 ఎకరాలే ఉంది. ఆస్ట్రేలియా ప్రముఖ యూనివర్సిటీలు ఒకటిగా ఉన్న ది యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్కి 94 ఎకరాలు ఉంది. చైనా రాజధాని బీజింగ్లో ఉన్న సింగువా యూనివర్సిటీకి 980 ఎకరాలలో ఉంది. విస్తీర్ణ చిన్నదైన విద్యార్థులు 20,000 పైనే ఉంటున్నారు కొన్ని ఈ యూనివర్సిటీల్లో. ఈ ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీల్లో 20,000 మంది ఉన్నారన్నమాట. కాబట్టి విద్యార్థుల సంఖ్య కూడా అంతేగా ఉన్నాయి. ఈ వర్షాల్లో సంఖ్య అంటే వాషింగ్టన్ సియోటి క్యాంపస్లో 703 ఎకరాలే. కానీ ఇక్కడ బిల్ గేట్స్, బ్రూస్ లీ లాంటి వారు ఇక్కడ చదువుకున్నారు. అలాగే ఈ వాషింగ్టన్ సియోటి క్యాంపస్ 703 ఎకరాలు, కానీ ఇక్కడ 40,000 మంది దాకా చదువుకోవచ్చు. అలాగే కార్నెల్ యూనివర్సిటీ 745 ఎకరాలు ఉంది. న్యూయార్క్లో ఉన్న యూనివర్సిటీ చదివేది 26,000 మంది. అమెరికాలో పశ్చిమ యూనివర్సిటీలో ఉన్న పెన్సిల్వేనియా యూనివర్సిటీ 299 ఎకరాల్లో ఉంది, కానీ ఇందులోనే 28,000 మంది చదువుతున్నారు. సింగపూర్లో టాప్ యూనివర్సిటీలో ఒకటిగా ఉన్న సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ 370 ఎకరాల్లో ఉంది, కానీ ఇక్కడ విద్యార్థులు 40,000 మంది. ఈ విధంగా ఉన్నాయన్నమాట. సింగపూర్లో యూనివర్సిటీ 40,000 మంది చదువుతున్నారు. టెక్నాలజీ రంగంలో ప్రసిద్ధి చెందిన మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT కేవలం 168 ఎకరాలు ఉండగా ఇందులో చదువుతున్న విద్యార్థులు 11,868 మంది. యూనివర్సిటీ ఆఫ్ కెనడా వాంకోవర్ క్యాంపస్ 933 ఎకరాలు ఉండగా అందులో ఏకంగా 71,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే కెనడాలోని వాంకోవర్లో ఉంది కదా, ఆ క్యాంపస్లోని 71,000 మంది చదువుతున్నారు. అన్ని విభాగాలు ఉంటాయన్నమాట ఈ యూనివర్సిటీలు. తక్కువ విస్తరణ ఉన్నప్పటికీ ఈ యూనివర్సిటీలు అన్ని విభాగాలు ఉన్నాయి. IT, టెక్నాలజీ, ఆర్కిటెక్చరు, సైన్సు, సోషల్ సైన్సెస్ లాగా విభాగాలు చెందిన కోర్సులు ఉంటున్నాయి. ఉదాహరణ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో సుమారు 473 కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. వాషింగ్టన్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ 473 కోర్సులు ఆఫర్. అదేవిధంగా MIT 58 మేజర్ కోర్సులు, 56 మైనర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మన HCUలో ఉన్న కోర్సులు 119. ఇక 32 ఎకరాలు ఉన్న IVY లీగ్ కొలంబియా యూనివర్సిటీ 100కు పైగా డిగ్రీ కోర్సులు అందిస్తుంది. ఈ విధంగా చిన్నదైనా సరే మనం బాధపడవలసిన లేదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చెప్తున్నారు. కానీ యూనివర్సిటీకి ల్యాండ్ ఉండొచ్చు, అది తప్పు కాదు. కానీ హైదరాబాద్ బయట కూడా దీనికి 10,000 ఎకరాలు ల్యాండ్ ఇవ్వాలి. అందులో అందరికీ ఎడ్యుకేషన్ వచ్చేటట్లు చేయాలి. అది IDF లక్ష్యం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.